వ్యూవర్స్, నేను రీసెంట్గా తీసుకున్న హార్డ్ డిస్క్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. WD Elements 2TB హార్డ్ డిస్క్ ఇది. దీంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, అలాగే ఎలా యూజ్ అవుతుంది అనేది నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఇది మేము రీసెంట్గా మా మ్యారేజ్ ఫొటోస్, అలాగే పర్సనల్ ఫొటోస్ అవన్నీ షేర్ చేసుకోవడానికి, వీడియోస్ స్టోరేజ్కి అన్నిటికీ యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది మీకు చూపించేస్తాను. ఇందులో పోర్టబుల్ హార్డ్ డ్రైవ్, అలాగే USB 3.0 కేబుల్ అనేది, క్విక్ ఇన్స్టాల్ గైడ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉండింది. మాకు ఇన్స్టాలేషన్కి కూడా ఎక్కువ టైం పట్టలేదు, చాలా ఈజీ ప్రాసెసర్. అలాగే ఇది Windows 10 అండ్ 8.1లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లిమిటెడ్ వారంటీ 3 years ఇచ్చారు. అప్ టు 3 years వరకు మనం దీన్ని ఏదైనా మనకి ఇబ్బంది అయినట్టయితే ఎక్స్చేంజ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. ఇందులో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీతో నేను షేర్ చేస్తాను. మనకంతా ఇలా ఇచ్చేసారు. ఇందులో ఒక చిన్న కేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్ ఇలా వచ్చేసింది. మనం ఒకసారి దీన్ని మొత్తం ఒకసారి కనుక చూసుకున్నామంటే ఎలా యూజ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది మనకి ఈజీగానే అర్థమైపోతుంది. మేము ఇన్స్టాలేషన్కి కూడా పెద్ద రిస్క్ ఏం లేకుండా ఒకసారి చూసుకొని అంతే వెంటనే దీన్ని కనెక్ట్ చేసేసుకున్నాము. ఆల్రెడీ మాకు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ అన్నీ ఇందులో మేము ఎక్కించేసాము. చాలా ఫ్లెక్సిబుల్గా అనిపించింది. ఇది లైట్ వెయిట్తో మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీలీ క్యారబుల్, ఎక్కడికైనా మనం దీన్ని క్యారీ చేసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామందికి ఎంత వేస్టేజెస్ అంటే, ఇప్పుడు 64, 128, 256 అని చెప్పి మనం ఫోన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటున్నాము, మనమే కొనుక్కుంటున్నాము. కానీ కొన్నిసార్లు ఎంత ఎక్కువ స్టోరేజ్ ఉన్నప్పటికీ కూడాను మనకి సరిపోవడం లేదు. సో అలాంటప్పుడు మన యొక్క కంటెంట్ మనం డిలీట్ చేసుకోకుండా ఇలా హార్డ్ డిస్క్లోకి షిఫ్ట్ చేసుకొని మన స్టోరేజ్ని మనం క్లియర్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఫోన్స్ అనేవి. ఇలా యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పోయింది అని బాధ లేకుండా ఇలా స్టోరేజ్ చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. నాకైతే ఇది యూస్ఫుల్ అనిపించింది. సో నేను మీతో దీని యొక్క రివ్యూ షేర్ చేస్తున్నాను. అలాగే ఇక దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అనేది నేను ఫర్దర్గా మీకు తెలియపరుస్తాను. నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి మామూలుగా ఇందులో 7,905 రూపీస్ ఉండింది. బట్ మాకు ఆఫర్లో 5,300 రూపీస్కే వచ్చేసింది. వర్త్ ఇట్ అని నా ఒపీనియన్. సో నాకైతే నచ్చింది. మీకు కూడా ఇది యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.